ఏక్ ఫసల్ పట్టా అని ఇచ్చేవారు. ఒక పంట కోసం పట్టా. గొలుసుకట్టు చెరువులను మాయం చేసిన 11 మందో 12 మందో నేరస్తులున్నారు. మిత్రులారా, 2 నెలలుగా హైదరాబాదులో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఈ హైడ్రా కూల్చివేతల వల్ల చాలామందికి FTL అనే మాట, బఫర్ జోన్ అనే మాట, గొలుసుకట్టు చెరువులు అనే మాట తెలిసి వచ్చింది. ఈ 2 నెలల్లో 262 నిర్మాణాలను, అవి ఇళ్ళు కావచ్చు, విల్లాలు కావచ్చు, కడుతున్న భవనాలు కావచ్చు, లేదా స్టూడియో కావచ్చు, అనేక రకాల నిర్మాణాలు 262 నిర్మాణాలను కూల్చివేశామని హైడ్రా ప్రకటించింది. 111 ఎకరాల స్థలాన్ని, అన్యాక్రాంతమైపోయిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఈ కూల్చివేతలలో కొన్ని సందర్భాలలోనైతే శక్తివంతులు, సంపన్నుల ఇళ్లను కూల్చినప్పుడు లేదా వాళ్ళ నిర్మాణాలను కూల్చినప్పుడు పెద్దగా ప్రజా వ్యతిరేకత ఏమీ రావడం లేదు, ప్రజా సానుకూల స్పందనే వస్తుంది, వీళ్ళకి శాస్తి జరగవలసిందే అని కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ఎక్కడైనా ఇటువంటి స్థలాలలో ఇళ్ళు కట్టుకొని ఉంటే, లేదా మధ్యతరగతి అమాయకంగానో తెలిసో తెలియకో బ్యాంకు రుణాల మీద ఇటువంటి స్థలాలలో కట్టిన నిర్మాణాలలో ఫ్లాట్లు కొనుక్కొని ఉంటే వాళ్లను కూడా అప్పటికప్పుడు ఖాళీ చేయించి అవి కూల్చివేస్తున్నారు. అక్కడ ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉన్నది. నిజంగానే ఇది ఒక నేరం, ఇది ఒక అక్రమం. సాముదాయిక ఆస్తులను, ఊరుమ్మడి ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను ఎవరూ ఆక్రమించడానికి వీల్లేదు, కబ్జా పెట్టడానికి వీల్లేదు, అక్కడ నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. ఈ నేరంలో ఇప్పుడు ఆ స్థలంలో ఉన్నవాళ్ళు, అక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా నేరంలో భాగస్వాములే. కానీ ఎట్లాగైతే గొలుసుకట్టు చెరువుల గురించి మాట్లాడుకుంటున్నామో, గొలుసుకట్టు నేరాలు ఉన్నాయి కదా, ఈ గొలుసుకట్టు నేరాలలో ఇవాళ బాధితులుగా ఉన్నవాళ్ళు, ఇవాళ కూల్చివేతలకు గురవుతున్న వాళ్ళు, ఇవాళ హఠాత్తుగా నిరాశ్రితులు అవుతున్న వాళ్ళు చిట్ట చివరి నేరస్తులు మాత్రమే. వీరికన్నా ముందర గొలుసుకట్టు నేరంలో 10-12 మంది నేరస్తులు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు? గత వారం 2-3 రోజుల కింద 6 రెవెన్యూ, మున్సిపల్ అధికారులను పిలిచి వాంగ్మూలాలు తీసుకోవడం మాత్రమే జరిగింది అని వార్తలు వచ్చాయి తప్ప, ఈ నేరంలో అసలు భాగస్వాములైన ముందరి వాళ్ళందరినీ, ఆ ముందరి నేరాలన్నీ జరిగినందువల్లనే ఇవాళ ఈ ఇళ్ళు కట్టుకోవడం లేదా ఇళ్లలో ఉండడం అనే నేరం జరిగింది. ఈ నేరానికి శిక్ష విధిస్తున్నారు, బాగుంది. కానీ ముందరి నేరాల సంగతి ఏమిటి? ఇది మాట్లాడుకోవడానికి మనం అసలు కొంచెం ఈ చరిత్రలోకి వెళ్ళాలి. చెరువులు, కుంటలు, నాలాలు ఎందుకు ఇళ్ల స్థలాలుగా మారిపోయాయి? ఎట్లా ఇళ్ల స్థలాలుగా మారిపోయాయి? చాలా సందర్భాలలో నగర వాతావరణంలో వ్యవసాయం లేదు కాబట్టి, ఆ చెరువులు వాడకంలో లేవు కాబట్టి ఆ చెరువుల భూములు క్రమక్రమంగా కుంచుకుపోయి, ఆ కుంటల భూములు క్రమక్రమంగా కుంచుకుపోయి వాటిని ఆక్రమించారు, లేదా నాలాలు పారడం లేదు కాబట్టి వాటిని ఆక్రమించారు, కబ్జా చేశారు అనేది ఒక అంశం. కబ్జా చేసిన వారి పేరు మీద పట్టాలు కూడా సంపాదించారు, పాత కాగితాలు సంపాదించారు. అందులో రాజకీయ నాయకుల పాత్ర ఉన్నది, రెవెన్యూ పాత్ర ఉన్నది, అనేక అధికారిక వర్గాల పాత్ర ఉన్నది. అది ఒక అంశం. అది ఒక అంశం అయితే దానికన్నా మించినది మరొకటి ఉంది. హైదరాబాద్ చెరువులలో మాత్రమే కాదు, ఎక్కడైనా చెరువులలో చెరువు గర్భం భూమి, ఉర్దూలో శిఖం అంటారు. చెరువు శిఖం భూమిలో ఎండాకాలం నీళ్లు ఉండవు గనక ఆ ఎండాకాలం అక్కడ పంటలు వేసుకోవచ్చు. అది మంచి సారవంతమైన ఒండ్రు మట్టి కాబట్టి అక్కడ మంచి పంటలు వస్తాయి. ఒక పంట కాలం, ఆ 3 నెలల కాలం, 4 నెలల కాలం పంటలు వేసుకోవచ్చు అని ఎప్పటి నుంచో ఊరుమ్మడి చెరువు గర్భం, చెరువు శిఖం స్థలాన్ని హర్రాజు వేయడం ఉంది. హర్రాజులో ఎవరు పాడుకుంటే వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకునేవాళ్ళు. క్రమక్రమంగా హర్రాజు మాత్రమే కాకుండా ఆ భూమిని కొన్ని వర్గాలకు, ఇంతకాలము అనాదృతంగా ఉన్న వర్గాలకు ఇవ్వడం కూడా ప్రారంభమైంది. ఇటువంటి పని కొన్ని వందల ఏళ్లుగానో కొన్ని దశాబ్దాలుగానో సాగుతూ ఉన్నది. 1956కు ముందు మరి ఏ అధికారం మీద అక్కడ పంట వేసుకుంటారు, ఏ అధికారం మీద పంట కోసుకుంటారు? అందుకని వాళ్లకు ఏక్ ఫసల్ పట్టా అని ఇచ్చేవారు. ఒక పంట కోసం పట్టా, ఒక పంట వేసుకోవడానికి, కోసుకోవడానికి నీకు అధికారం ఉంది అని చెప్పేది. అది భూమి మీద అధికారం కాదు, పంట మీద అధికారం మాత్రమే. ఈ ఏక్ ఫసల్ పట్టాలు చాలా మందికి తెలంగాణ అంతటా, హైదరాబాద్లో కూడా అంది ఉన్నాయి.
ఈ ఏక్ ఫసల్ పట్టా అనే విషయమే 1956 తర్వాత ఇక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చిన 1949లో వాళ్ళు మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా 56 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. వీళ్లకు నిజాం రెవెన్యూ పద్ధతుల గురించి తెలియకపోవడం వల్ల ఏక్ ఫసల్ పట్టాను పట్టాగా గుర్తించే అది తెలిసి చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, అనుద్దేశపూర్వకంగా చేశారా ఇప్పుడు చెప్పలేం, కానీ ఏక్ ఫసల్ పట్టాను పట్టాగా గుర్తించడం మొదలైంది. సరిగ్గా ఆ కాలంలోనే 1948 నుంచి 56 దాకా లేక 56 తర్వాత హైదరాబాద్లోని అనేక భూములు, వేల ఎకరాల భూములు, సర్ఫెకాస్ భూములు, జాగీర్ల భూములు, పాయగాల భూములు, మక్తాల భూములు, ఇనాం భూములు, వక్ఫ్ భూములు ఇవన్నీ కూడా అన్యాక్రాంతం కావడం మొదలైంది. ఎవరో ఒకరు ఆక్రమించుకోవడం, కబ్జా పెట్టడం, ఆ కబ్జా దగ్గర పట్టాలు సంపాదించుకోవడం. ఇవాళ మనం చెరువులు, కుంటల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ చెరువులు, కుంటల్లో ఉన్న ఏక్ ఫసల్ పట్టాను పట్టాగా గుర్తించి ఆ పట్టేదారుల నుంచి ఎవరైనా కొనుగోలు చేయడం ప్రారంభమైంది. ఒక భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడానికి నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ అనే ఒక చట్టం ఉంది. నాలా చట్టం అంటారు. కాలువ నాలా కాదు, కాలువ నాలా అనేది ఒక ఉర్దూ మాట, ఇది ఇంగ్లీష్ మాట. నాలా కింద భూములను వ్యవసాయ వినియోగం నుంచి వ్యవసాయేతర వినియోగంలోకి మార్చడం కూడా ప్రారంభమైంది. ఇంతవరకు ఇందులో రెవెన్యూ శాఖ అధికారుల పాత్ర ఉంది, రియల్ ఎస్టేట్ వారి పాత్ర ఉంది, డెవలపర్స్ పాత్ర ఉంది, రాజకీయ నాయకుల పాత్ర ఉంది. ఈ నేరం ప్రారంభమైనప్పుడు చెరువుల, కుంటల, గర్భపు భూమిని ఆక్రమణ అనే ఒక నేరం ఒక 5-6 దశాబ్దాలుగా 7-8 దశాబ్దాలుగా జరుగుతున్నది అనుకుంటే, అందులో మొట్టమొదటి నేరస్తులు రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్. వీళ్ళ నుంచి క్రమంగా ఈ భూమిని పట్టా వచ్చింది కాబట్టి అమ్మకం ప్రారంభమైంది, దాన్ని డెవలప్మెంట్కి ఇవ్వడం ప్రారంభమైంది. ఈ క్రమంలో పూర్తిగా అమ్మినా, డెవలప్మెంట్కి ఇచ్చిన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వచ్చి అక్కడ లేఅవుట్ చేసిన ఈ లేఅవుట్లను ఆమోదించే అధికారం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా కావచ్చు, అనేక సంస్థలు కాలక్రమంలో వచ్చాయి. ఈ సంస్థలకు ఆ లేఅవుట్లను ఆమోదించే అధికారం ఉంది. అంటే మొదటి దశలో ఇది అక్రమం అని తెలిసి అక్రమానికి పాల్పడ్డ వాళ్ళు ఉన్నారు. రెండో దశలో ఈ అక్రమ స్థలాలకు అనుమతులు ఇవ్వకుండా ఉండే అవకాశం ఉన్న మున్సిపల్ అధికారులు అనుమతులు ఇస్తూ వచ్చారు. అక్కడి నుంచి అవి లేఅవుట్లు అయిపోయాయి. అక్కడ భవన నిర్మాణం ప్రారంభమైంది. అవి విల్లాలు కావచ్చు, విలాసవంతమైన భవనాలు కావచ్చు, లేదా మధ్యతరగతి ఆవాస గృహాలు కావచ్చు. వేటికైనా సరే రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. మళ్ళీ ఒక ప్రభుత్వ శాఖ. ఈ రిజిస్ట్రేషన్ శాఖ కనీసం అప్పుడైనా, ఇది 3వ దశో 4వ దశో 5వ దశ, ఇప్పుడైనా ఈ భూమిలో ఇల్లు కట్టడానికి వీల్లేదు, ఈ భూమిలో లేఅవుట్ చేయడానికి వీల్లేదు, ఈ భూమి FTL కింద వస్తుంది, చెరువు సికంగా ఉన్నది, చెరువు గర్భంగా ఉంది, లేదా బఫర్ జోన్గా ఉంది, లేదా నాలాగా ఉంది అని అభ్యంతర పెట్టవలసిన అధికారులు ఉన్నారు. వాళ్ళు అభ్యంతరాలు పెట్టలేదు. అక్కడి నుంచి భవన నిర్మాణం జరిగిపోయింది, భవనాల అమ్మకం జరిగిపోయింది. భవన అమ్మకం జరిగినప్పుడు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ పోవాలి. ఈ రిజిస్ట్రేషన్ సందర్భంలోనైనా ప్రశ్నలు ఎవరెత్తలేదు. అంటే ఈ మొత్తం క్రమాన్ని మనం వరుసగా చూస్తే, అక్కడ భవన నిర్మాణాలు జరిగాయంటే, అక్కడ లేఅవుట్లు జరిగాయంటే, కాలనీలు వచ్చాయంటే 6-7 కంచెలు దాటి 6-7 ఫిల్టర్స్ దాటి రావాల్సి ఉంది. ఈ 6-7 ఫిల్టర్స్లో ఎక్కడా ఆపలేదు. కారణం అవినీత్యా, కారణం రాజకీయ నాయకుల ఒత్తిడా, కారణం రియల్ ఎస్టేట్ సంపన్నుల ఒత్తిడా, కారణం ఏదైనా కావచ్చు. కానీ ఈ 6-7 కంచెల్లో ఆపకుండా వచ్చిన తర్వాత సరే భవనాల నిర్మాణం అయ్యాయి, కాలనీలు ఏర్పడ్డాయి, చెరువులలో కాలనీలు ఏర్పడ్డాయి. వీటికి ప్రభుత్వ శాఖలే విద్యుత్ శక్తి సరఫరా చేశాయి, విద్యుత్ శక్తి లైన్స్ వేశాయి, ట్రాన్స్ఫార్మర్లు వేశాయి, విద్యుత్ శక్తి సరఫరా చేశాయి, మంచినీటి సరఫరా చేశాయి, సూరేజ్ సౌకర్యాలు, మురుగునీటి సౌకర్యాలు కల్పించాయి, రోడ్లు వేశాయి, పన్నులు వసూలు చేశాయి, ఇళ్లకు నెంబర్లు ఇచ్చాయి. అంటే
మొదటి అక్రమం మీద ఆధారపడి వరుస క్రమంలో ఒక 10-12 అక్రమాలు జరిగాయి. ఈ అన్ని అక్రమాలలో ఎక్కడైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం దీన్ని ఆపే అవకాశం ఉండింది. కానీ దీన్ని ఆపలేదు. ప్రతి చోట దీన్ని కొనసాగించాయి. బహుశా అవినీతికి గురి కావచ్చు, లేదా రాజకీయ నాయకుల ఒత్తిడి కావచ్చు. ఏది జరిగినప్పటికీ ఇది గొలుసుకట్టు చెరువులను ధ్వంసం చేసిన, గొలుసుకట్టు చెరువులను మాయం చేసిన, హైదరాబాదులోని సాముదాయక భూములను, ప్రభుత్వ భూములను, ఊరుమ్మడి భూములను సొంత ఆస్తిగా మార్చేసిన ఒక పెద్ద క్రమం ఉంది, ఒక నేర క్రమం ఉంది. ఈ నేర క్రమంలో ఇప్పుడు మనం చెప్పుకున్న లెక్కంతా చూస్తే 11 మందో 12 మందో నేరస్తులున్నారు. చిట్ట చివరికి అది భూమి కొనుక్కొని, ఆ ఇల్లు కొనుక్కొని అక్కడ తమ కాపురం ఉంటున్న గృహస్థులు ఉంటే ఉండవచ్చు. వాళ్ళు కూడా నేరస్తులు కావచ్చు, నేరంలో భాగస్తులు కావచ్చు. కానీ ముందరి వాళ్ళ మీద ఎటువంటి చర్య లేకుండా, ఎటువంటి విచారణ లేకుండా, నిజానికి ఇవాళ ఇటువంటి పని జరిగితే ఒక ఇల్లు కూలగొడుతున్నప్పుడు ఆ ఇంటికి అనుమతులు ఇచ్చిన వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోండి, వాళ్ళ మీద విచారణ జరపండి, వాళ్ళ మీద శిక్ష వేయండి. అసలు ఆ భూమి ఎట్లా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్గా మారిందో లెక్క పెట్టండి. దానికి ఏ రెవెన్యూ అధికారి అనుమతి ఇచ్చాడో చెప్పండి. ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ తెలిసి కూడా ఇది చెరువు గర్భంలోని భూమి అని తెలిసి కూడా అక్కడ లేఅవుట్ వేశాడో కనిపెట్టండి. హైడ్రా ఇవాళ ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులన్నీ చేస్తున్నదో, 262 నిర్మాణాలు కూలగొట్టాను అని ప్రకటిస్తున్నదో, ఈ నిర్మాణాల కట్టడం వెనుక డజను మంది నేరస్తులున్నారు. మీరు కేవలం 12 నేరస్తులను పట్టుకొని ఈ విచారణ జరుపుతున్నారు, లేదా శిక్ష విధిస్తున్నారు, వాళ్ళను నిరాశ్రితులను చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వార్త ప్రకారం 5-6 మంది అధికారులను మాత్రమే పిలిచి వాళ్ళ వాంగ్మూలాలు మాత్రమే తీసుకున్నారు. వాళ్ళు ఎంత ఆస్తి సంపాదించారు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగాలు చేస్తే ఎన్ని అనుమతులు ఇచ్చారు, ఆ అనుమతులలో ఎన్ని అక్రమ అనుమతులు ఇచ్చారు, ఆ అక్రమ అనుమతులకు గాను వాళ్లకు ఏ క్విడ్ ప్రో కో అందింది, ఇవి కూడా చర్చలోకి వచ్చినప్పుడే హైడ్రా స్ఫూర్తికి నిజంగా సార్థకత చేకూరుతుంది.